అంటే బైబిల్ కథల పుస్తకం అనుకుంటున్నావా? చందమామ, బాలమిత్ర, చిన్నప్పుడు ఉండే పుస్తకాలు అవన్నీ, ఆకాశీ మజిలీ కథలు ఇవన్నీ అలా రాయబడింది అనుకుంటున్నావా? చారిత్రకంగా, భౌగోళికంగా బైబిల్లో చెప్పబడిన ప్రతి విషయానికి బేస్ ఆధారం ఉంది కనుకనే దీన్ని ఇప్పటి వరకు ఎవ్వరు దీన్ని ఏమాత్రం కదల్చలేకపోతున్నారు. రాజ్యాలు ప్రయత్నం చేశాయి, ప్రపంచ సామ్రాజ్యాలు ప్రయత్నం చేశాయి, చక్రవర్తులు ప్రయత్నం చేశారు, గొప్ప గొప్ప నాస్తిక హేతువాదులు ప్రయత్నం చేశారు. బైబిల్ను పక్కకు తీసేద్దాం, వాళ్ళ వల్ల అవక మట్టిలో కలిసిపోయారు. ఈ రోజు ప్రపంచంలో బైబిల్ ఆకాశవంతెత్తులో ఉంది, ఎప్పటికీ ఉంటుంది. భూమి ఆకాశాలు గతించిన ఆయన మాటలు గతింపవు. ఎన్నో చారిత్రాత్మక ఆధారాలతో, భౌగోళిక ఆధారాలతో, పురావస్తు ఆధారాలతో బైబిల్ ఒక ఖ్యాతిని ప్రపంచానికి విశదపరిచే మహాసభలే ప్రపంచ సామ్రాజ్యాల మధ్య బైబిల్ ప్రభంజనం. ప్రపంచ సామ్రాజ్యాల మధ్య బైబిల్ ప్రభంజనం. క్రైస్తవ మహాసభలు మరియు బైబిల్ సెమినార్. తేదీలు నవంబర్ 20, 21, 22. గురు, శుక్ర, శని, ఆదివారములలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి. స్థలం CSI చర్చ్ పార్క్ గ్రౌండ్, ఏ కాలనీ, పాలవంచ. ప్రతిరోజు పగలు బైబిల్ తరగతులు నిర్వహించబడును. ముఖ్య వాక్యోపదేశకులు డాక్టర్ K. ఉపేంద్ర గారు, డిప్యూటీ డైరెక్టర్ BOUY. ఈ రోజుకి నుండి చాలా మంది యేసుక్రీస్తును నిందలు వేస్తున్నారు. యేసుక్రీస్తుపై నిందలు ఎంతమంది వచ్చి చెప్పినా ఆయన దేవుడు హెచ్చించాడు, తగ్గించలేరు. అయ్య బాబు, యేసుక్రీస్తుని తగ్గించేస్తున్నారండి, ఏదో తగ్గించేస్తున్నారు. ఎవడయ్యా తగ్గించగలడు? మనుషులు ఎవడైనా తగ్గించగలడా చెప్పు? దేవుడు హెచ్చించగా మనుషుల్లో ఎవడు తగ్గించగలడు? డాక్టర్ B. రాజేంద్ర బాబు గారు, డిప్యూటీ డైరెక్టర్ BOUY. వాక్యోపదేశకులు ప్రేమతో ఆహ్వానించువారు క్రీస్తు సంఘము పాలవంచ సభ్యులు. వివరములకు సంప్రదించండి. అందరూ ఆహ్వానితులే.